హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీతో డేట్ ఫామ్ వ్లాగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఒక 3 months ఆర్ 4 months బ్యాక్ అనమాట. అరౌండ్ అక్టోబర్ నవంబర్ ఆ టైంలో మేము ఫీనిక్స్ అరిజోనా వెళ్ళినప్పుడు తీసిన వీడియో. బట్ ఇట్ ఈస్ బీన్ సో లాంగ్. ఐఎమ్ సో సారీ దట్ ఐమ్ పోస్టింగ్ ఇట్ సో లేట్. సో బట్ ఐ స్టిల్ హోప్ దట్ యూ కెన్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం డేట్ పామ్స్ పికింగ్ కోసం వచ్చాము. అంటే ఇప్పుడు అరిజోనాలో డేట్ పామ్స్ ఉంటాయి కదా, ఏఎస్యూలో ఉన్నాయన్నమాట. సో అక్కడ డేట్ పికింగ్ కోసం వచ్చాను. వావ్, చూడండి డేట్ పామ్. మనం ఇండియాలో ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఇవాళ కొంచెం క్లౌడ్స్ అలా ఉన్నాయన్నమాట, క్లౌడీ ఉంది. బట్ ఇక్కడ జనాలు అయితే ఎవ్వరూ లేరు. జస్ట్ మా ఫ్యామిలీ మాత్రమే ఉన్నాము. అదిగోండి చెట్టుకి ఉన్నాయి డేట్స్, చూడండి. చూడండి మంచిగా భలే ఉన్నాయి కదా డేట్స్. సో ఇప్పుడు ఇంకా వెళ్తున్నాం అనమాట, చూస్తున్నాము ఎక్కడ డేట్స్ బాగుంటాయి అని. ఎండిపోయాయి. ఓ వావ్, అక్కడ చెట్టుకి బాగున్నాయి డేట్స్. ఇక్కడ కొన్ని డార్క్ రెడ్ లైట్లో ఉన్నాయి, ఇంకొన్ని కొంచెం లైట్ కలర్లో ఉన్నాయి కదా. చిన్నగా ఉన్నాయి సైజు. ఎటు వెళ్తున్నావు? సో ఇప్పుడు డేట్స్ గురించి మా అక్కని ఇంకా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను. సో ఈ డేట్స్ ఎప్పుడు, ఏ టైం, కరెక్ట్ టైం పికింగ్కి రావడానికి? యూజువల్లీ అక్టోబర్, బిగినింగ్ ఆఫ్ అక్టోబర్లో ఉంటాయి. ఓకే, త్రూ నవంబర్ కూడా. ఓకే, బట్ అక్టోబర్ ఇస్ ద బెస్ట్ మంత్. ఓకే, సో ఇది ఏఎస్యూ వాళ్ళది కదా? అవును. సో ఏంటంటే బేసిక్గా ఇట్స్ జస్ట్ కంప్లీట్లీ వాలంటీరింగ్ బేస్డ్ అనమాట ఇది. ఓకే, దే డోంట్ రియలీ సెల్ ఇట్. ఐ మీన్ దే యూస్ టు సెల్ ఇట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్. దే సోల్డ్ దట్ డ్యూరింగ్ అగైన్ ద సేమ్ మంత్స్, రైట్, అక్టోబర్ అండ్ నవంబర్. సో యా, ఈ టైంలో వాలంటీరింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేట్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా వెరైటీస్ ఆఫ్ డేట్ పామ్స్ ఉన్నాయి. సో అండ్ ఆల్సో ఇది ఏంటంటే రా డేట్స్ కూడా ఉంటాయి అనమాట. యూ మే నాట్ హ్యావ్ యాక్చువల్లీ హర్డ్. సో యమ్మీ. ఓకే, సో ఇప్పుడే మనకి ఇవి పిక్ చేసుకున్నాం కదా, ఈ డేట్స్ ఇవి రా డేట్సా లేకపోతే రైప్ అయినవా? ఇవి రైప్ అయినవి, రా కాదు ఇవి. ఓకే, రా డేట్స్ అంటే యూజువల్లీ ఎల్లో అలా ఉంటాయి అనమాట. మీరు అక్కడ చూస్తున్నారు చూడు, అక్కడ ఆ ట్రీని మీద ఫోకస్ చేయి. అక్కడ బ్యాగ్స్ కట్టి ఉన్నాయి కదా, అవి ఏంటంటే ఎందుకు అలా కట్టాలి అంటే బర్డ్స్ అన్నీ వచ్చి ఆ డేట్స్ ని పాడు చేయకుండా ఉంటాయని. బికాస్ చాలా వస్తాయి కదా. దీస్ ఆర్ వెరీ బిగ్ మెచ్యూర్డ్ ట్రీస్ యాక్చువల్లీ. అంటే యూజువల్లీ ఈ ట్రీస్ ఏజ్ ఎంత ఉండుండొచ్చు? ఇది మేబీ అరౌండ్ 20-30 years ఆఫ్ ఏజ్.
యా సో ఇది బ్యాగింగ్ వచ్చేసి ఆగస్ట్ పీక్ సమ్మర్లో చేస్తామన్నమాట. సో అసలు ఈ డేట్స్ పామ్ ఉందని మీకు ఎలా తెలిసింది? మేము ఏంటంటే ఐ థింక్ 4 years ago యాక్చువల్గా అరౌండ్ మంత్ ఆఫ్ ఏప్రిల్ సో డేట్స్ గురించి రీసెర్చ్ చేసామన్నమాట. ఇక్కడ డెజర్ట్ కాబట్టి డేట్స్ చాలా పాపులర్ అనమాట. ఇక్కడ ఈ సాయిల్కి బాగా గ్రో అవుతాయి అనమాట. ఈ ఏఎస్యు డేట్ ఫామ్ వాళ్ళు దే హ్యాడ్ ఎ సెషన్. దేనికంటే స్పెసిఫిక్గా దే ఫోకస్డ్ ఆన్ హౌ టు యాక్చువల్లీ గెట్ ఎ పప్ ఫ్రమ్ ద డేట్ పామ్ అనమాట, బిగ్గర్ పామ్. సో ఇప్పుడు నువ్వు అక్కడ పెద్ద ఒక పామ్ని ఫోకస్ చేస్తే అదైనా ఏదైనా సో సైడ్లో చిన్న చిన్న పప్స్ అని వచ్చాయి కదా, రైట్, అంటే దాని బేబీసా? బేబీస్ అనమాట. ఆ పప్స్ని మనం ఎలా సేవ్ చేయాలి బేసిక్గా అవి ఇఫ్ యూ ప్లాంట్ ఇట్ విల్ బికమ్ అనదర్ బిగ్గర్ ట్రీ. ఓకే. సో ఆ పప్స్ని కూడా ఒక పెద్ద మెథడ్ ఉంటుంది అనమాట, ఎలా వాటిని తీయాలి, సెపరేట్ చేయాలి. ఓకే. సో దానికి ఆన్లైన్లో చూసి వచ్చామన్నమాట. ఓకే, అవి వాలంటీర్ చేయడానికి వచ్చారు ఫస్ట్ లో. ఫ్రమ్ దెన్ యూ హావ్ బీన్ కమింగ్. యా వి కమ్ ఫర్ యునో. ఒకసారి నేను వచ్చినప్పుడు అక్కడ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఆ ట్యాగ్స్ అన్నీ నేనే కట్టాను యాక్చువల్లీ. ఓకే, ఇలా చెట్టుకి. యా బికాస్ ఐ థింక్ దీస్ ఆర్ అరౌండ్ లైక్ 120 ఫార్మ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ఫామ్లో. సో ఐడెంటిఫై చేయాలి కదా, దానికి దే సైన్ ద నెంబర్ అన్నీ చాలా ఇక్కడ ఆర్గనైజ్డ్గా చేస్తారు కదా. అండ్ నేమ్ ఏం వెరైటీ అది, ఇది హయానీ అని రాసింది. మెజ్దూల్ డేట్ ఈస్ ఆల్సో ఫేమస్. ఇంకా హనీ అని ఒకటి ఉంటుంది. ఓకే. సో నేను ఇప్పుడే ఒక డేట్ తింటున్నాను, చాలా యమ్మీగా ఉంది, చాలా యమ్మీగా ఉంది. సో ఐ థింక్ మనం ఇంకా ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఈ లోపు కొన్ని డేట్స్ చూద్దాము. లెట్స్ గో అండ్ సీ డేట్. సో ఇప్పుడు కొన్ని డేట్స్ మనకి చెట్టులోంచి ఇలా రాలి కింద పడ్డాయన్నమాట. అంటే చెట్టులోనే వాటి కొమ్మల నుంచి రాలి పడ్డాయి. అండ్ మై సిస్టర్ సేస్ దీస్ ఆర్ రియల్లీ యమ్మీ అని. లెట్స్ సీ హౌ బిగ్ ద డేట్స్ ఆర్. అండ్ సమ్ టైమ్స్ ఏం చూడాలంటే ఈ లోపల కూడా పురుగు ఉంటుంది. ఓకే. ఒక్కొక్కసారి బాగా డ్రై అయిపోయిన వాటికి ఉంటుంది. ఓకే. సో రీసెంట్లీ చాలా హార్వెస్ట్ చేసాం కాబట్టి అప్పుడు ఇదిగోండి కింద వీటిల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో ప్రజెంట్ అవి తీసుకుంటున్నాము, కొన్ని ఏవైతే పడి ఉన్నాయో. బట్ దీస్ టేస్ట్ రియల్లీ చాలా తీయగా భలే ఉన్నాయి. నాకు తెలిసి మనకి డేట్స్ ఫేమస్ అనేది దుబాయ్లో అంటారు. దుబాయ్లో డేట్స్ చాలా ఫేమస్ అంటారు. బట్ ఇక్కడ అరిజోనా కూడా ఫేమస్ అనుకుంటా, ఎందుకంటే క్లైమేట్ వచ్చేసి సిమిలర్గా ఉంటుంది కదా. సో ఈ వెరైటీ ఆఫ్ డేట్స్ కూడా కొన్ని చూద్దాం ఇప్పుడు. ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో అవి కోసారు, మా డాడీ కోస్తే ఇవి ఇలా ఉన్నాయన్నమాట, చాలా చిన్నగా ఉన్నాయి. వేరే టైప్ ఆఫ్ డేట్ ఇప్పుడు నేను మీకు కింద చూపించింది ఇది. సో ఇవి చిన్నగా ఉన్నాయి క్యూట్గా. ఇవి ఇంకా పండాలా? పండాలి కదా. సో ఇందాక చెప్పాను కదా పురుగు ఉంటుంది అప్పుడప్పుడు చూసుకోవాలి అని. ఇందులో చూడండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేయగానే అదిగోండి పురుగు. సో కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా కొన్ని చెట్లు ఏమైనా మంచిగా పికింగ్ దొరికితే చూద్దాము, లేకపోతే ఇలా చిన్న చిన్నవి కోసుకున్నా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇప్పుడు చెప్పావు కదా నువ్వు, లైక్ ఇలా పప్స్ ఉంటాయి, వాటి గురించి కూడా మనము వాలంటీర్ చేయొచ్చు. వేర్ విల్ కమ్ అండ్ విల్ సీ హౌ టు కేర్ఫుల్లీ టేక్ దెమ్ అవుట్ ఆఫ్ ద మేజర్ ప్లాంట్ విత్ ద మదర్ ట్రీ అని. Can you share some more information? జనరల్గా ఏంటంటే పప్స్ అసలు ఎందుకు అలా చేయాలి, సీడ్స్ కూడా ఉంటాయి కదా, ఎవ్రీ డేట్లో సీడ్ ఉంటుంది, రైట్. సో సీడ్ వేస్తే కూడా వస్తుంది కదా అనుకోవచ్చు. ద బిగ్ డిఫరెన్స్ ఇస్ సీడ్ వేస్తే ఏమొస్తుందంటే అది మేలో ఫీమేలో మనకు తెలియదు అనమాట. సో ఇట్ మే ప్రొడ్యూస్ ఫ్రూట్ ఆర్ ఇట్ మే నాట్. మోస్ట్ లైక్లీ దే విల్ బి మేల్స్ ఉంటాం. ఓకే. ఎనీ సీడ్. సో అందుకనే టు బీ షూర్ మీరు ఇన్వెస్ట్ చేసిన డేట్ అసలు యాక్చువల్గా నిజంగా ప్రొడ్యూస్ చేస్తుందా లేదా, ఏ వెరైటీ అన్నీ తెలియాలంటే అలా
కంపల్సరీ ఆ ప్లాంట్కి వచ్చిన పప్స్ తీసుకోవాలన్నమాట. మీకు Okay. నచ్చిన డేట్ సెలెక్ట్ చేసుకుని ఆ ప్లాంట్ పప్ తీసుకుంటే ఐడియల్ అనమాట. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పప్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే చూద్దామా. సో సో ఇవి అలా మేజర్ మదర్ ప్లాంట్ దగ్గర నుంచి తీసిన పప్స్. ఎగ్జాక్ట్లీ ఓకే ఇలా పప్స్ తీసి కుండీలో పెట్టేసి దీన్ని గ్రో చేస్తారనమాట. ఓకే ఇవన్నీ డిఫరెంట్ డేట్ వెరైటీస్ మోస్ట్ లైక్లీ. సో ఇవన్నీ ఫీమేల్ వే. యా ఇలా పెద్ద కుండీ అయితే ఇలా కూడా ఇస్తారు. సో ఇవన్నీ అమ్ముతారా ఒకవేళ కావాలి దే అంటే? ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ యాక్చువల్లీ. ఓకే డిపెండింగ్ ఆన్ వెరైటీ, డిపెండింగ్ ఆన్ మెచ్యూరిటీ అనమాట. ఇప్పుడు పెద్ద పప్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్, అట్లీస్ట్ $100 ఉంటుంది. ఓకే యా అండ్ అరిజోనాలో చాలా ఫేమస్ అనమాట బికాస్ దే లుక్ సో ప్రెటీ. ఎక్కడైనా చాలా డెకరేటింగ్కి వాడతారు, కమ్యూనిటీస్కి, మాల్స్కి, ఓకే అన్ని చోట్ల. దట్ ఈస్ రియల్లీ గుడ్ టు నో. యా సో పప్స్ ఇక్కడ చాలా తీయడం చాలా కష్టం కూడా. Okay. రైట్ వే ఉంటుంది పప్స్ తీయడానికి బికాస్ గుచ్చుకుంటాయి కదా అవన్నీ. సో యూ నీడ్ రైట్ టూల్స్ టు యాక్చువల్లీ ఓకే టేక్ ఏ పప్. సో అయిపోయిన తర్వాత జనరల్గా సమ్మర్లో వీటిని పాలినేట్ చేయాలి, చేసి బ్యాగ్స్ పెట్టాలన్నమాట. దట్స్ కాల్డ్ బ్యాగింగ్. ఓకే ఇందాక మనం చూసాము వేర్ వి ప్రొటెక్ట్ ద ఫ్రూట్ ఫ్రమ్ బర్డ్స్. అన్నిటికీ వాలంటీరింగ్ చేయొచ్చు ఇక్కడ బికాస్ దిస్ ఇస్ జస్ట్ గవర్నమెంట్ థింగ్ కదా, ఓకే యూనివర్సిటీ కదా, నాన్ ప్రాఫిట్. Okay. తర్వాత మేము ఈసారి కూడా వచ్చి వాలంటీర్ చేసాము. ఓకే వాలంటీర్ చేసి ఈసారి అమ్మలేదు వీళ్ళు ఎక్కడ బయట. ఓకే యాక్చువల్లీ కరోనా కాబట్టి అందరికీ డొనేట్ చేసేసారు. అవునా. వెరైటీ. ఓ మై గాడ్, లోపల ఒక పెద్ద జంగుల్లో ఉంది. యా యా it looks like that's my brother-in-law's handwriting. విష్ణు రైటింగ్ ఇది. Nice to see these plants కలర్ grow and develop fruit కదా. సో వెన్ వీ యాక్చువల్లీ టాక్ టు దమ్, వాళ్ళు ఏం చెప్పారంటే దే ఆర్ యాక్చువల్లీ ప్లానింగ్ టు ట్రాన్స్పోర్ట్ ఆల్ దీస్ ట్రీస్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అంట. ఓకే ఐ డోంట్ నో వెన్ బట్ యా ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ట్రీస్. అసలు ఎన్ని ఇయర్స్ అయిందో మరి. ఓకే మోర్ దాన్ 50 years అనిపిస్తుంది. నైస్. అక్కడ ఒక చిన్న షెడ్ లాగా ఉంది కదా, అవును. దాంట్లోనే ఇట్స్ జస్ట్ లైక్ ఒక రెస్ట్ రూమ్ ఉంటుంది అండ్ ఒక చిన్న 2-3 రూమ్స్ అలా ఉంటాయి. ఓకే అందులోనే ఒక ఆవిడ ఉంటుంది అనమాట, ఏఎస్యూ ఎంప్లాయీ. షీ ఈస్ ద కేర్ టేకర్ ఫర్ దిస్ ఫార్మ్. నైస్. ఇవేంటి చాలా పెద్దగా ఉన్నాయి కదా. లుక్స్ లైక్ దిస్ ఇస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ దిస్ ఇస్ డిఫరెంట్ వెరైటీ కదా. యా చాలా పెద్దగా ఉన్నాయి బట్ ఇవి కొంచెం షార్ప్ గా అనిపిస్తున్నాయి. Oh, yeah, సో that's చాలా కేర్ఫుల్ గా Kids తో చాలా ఉండాలి. careful గా రైట్. వావ్, ఈ చెట్టుకి ఫుల్ కాయలు మంచిగా అనిపిస్తున్నాయి. ఈ వావ్, పండుగ ఉంది కదా, బాగుంది. కలర్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. బ్లాక్ కలర్ అయ్యి తెల్లగా ఉన్నాయి. టేస్ట్ అమేజింగ్. మాయిస్ట్గా ఉన్నాయి కానీ స్వీట్నెస్ అయితే అదే ఎక్కువ ఉన్నాయి. చాలా బాగుంది. బ్లాక్ కలర్ చాలా బాగుంది. మీ టైర్ అవ్వాలి ఇంకా ఇవి రెండు కదా. బ్లాక్ ఇది బ్లాక్ ఇది బ్లాక్ ఇది అంటే టేస్ట్ వచ్చిందబ్బా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీ విల్ కీప్ ఎక్స్ప్లోరింగ్ ద డేట్ ఫార్మ్ హియర్. బట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ లైక్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడు వస్తాయి. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.